హలో గాయ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మీకు విషయం చెప్పాలి. ఏంటంటే యూట్యూబ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఓన్లీ టెక్స్ట్ స్క్రోలింగ్ ఒరిజినల్ కంటెంట్లా కనిపించట్లేదని నా ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేయాల్సి వస్తుంది. కొందరు స్క్రోలింగ్ అడుగుతున్నారు. నా వీడియో పక్కన మీ కోరిక మేరకు టెక్స్ట్ స్క్రోలింగ్ వస్తుంది. డోంట్ వరీ. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రేమ మధురిమ. వెళ్తున్న భర్తని చూసి అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని బయటకు పంపించింది దక్షిత. అప్పుడే లోపలికి వచ్చిన సావిత్రి దక్షితని చూసి కళ్ళు చిన్నవి చేసి దగ్గరికొచ్చింది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని కాస్త కంగారుగా అడిగింది. కాస్త అని ఎందుకన్నానంటే హాస్పిటల్లో జరిగిన కాన్వో సావిత్రి వినింది కాబట్టి. తల్లిని చూసి కళ్ళు తుడుచుకొని వెక్కిళ్ళు పెడుతుంటే ఏమైందని మరోసారి కాస్త గట్టిగానే అడిగింది. బుజ్జగించడానికి తన కూతురు చక్కటి పని చేయలేదుగా. కోపం వస్తున్నా ఆపుకుంటూ ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక తల కిందకు దించింది. చెప్పు సిరి, ఏం జరిగింది? నేను చెప్పనా? అల్లుడి గారిని అనుమానిస్తున్నావు కదా, అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావే? నీ మొగుడు మీద నీకు నమ్మకం లేకపోతే ఈ పెళ్ళి, ఈ కడుపు అవసరమంటావా? అవసరం లేదు కదా. ఈ ఇంటికి వచ్చి అల్లుడి గారిని మార్చాల్సిన అవసరం కూడా లేదు. అయినా కానీ ఎందుకు వచ్చావు? అల్లుడు గారు ఒక ఫీల్డ్లో ఉన్నారు. అది ఎలా ఉంటుందో నీకు తెలుసు. బట్ తెలిసి కూడా ఇక్కడికి వచ్చావు. ఆయన మనసు మార్చాలి అనుకున్నావు. ఓకే, బాగుంది. చాలా మంచి పని చేశావు. చిన్నప్పటి నుండి ఆయనని చూడకుండానే ఆరాధించావు. అది బాగుంది. మరిప్పుడు అది నిజమో కాదో తెలియని ఒక వీడియోని చూసి నిజమని ఎలా నమ్ముతావు? ఇక్కడ ప్రేమ ఎక్కడుంది? ప్రేమ అంటే ఊరికే ప్రేమిస్తున్నానని మాటల్లో చెప్పడం కాదే, నీ బిహేవియర్లో చూపించాలి. కోర్స్ నేను ఒప్పుకుంటాను, నీ ఓపికతో రాయి లాంటి మనిషిని మార్చావని. అదే ఓపిక అల్లుడు గారు మారిన తర్వాత ఎటుపోయింది? ముందు నుండి నువ్వంటే అసహ్యమని చెప్పాడు. నీ మీద ప్రేమ అని ఏనాడైనా ఆయన నోట్లో నుండి వచ్చిందా? ఎన్నడైనా ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదు కదా. నువ్వే ప్రేమ ప్రేమ అంటూ అతని వెనకాల తిరిగావు. అన్నయ్య నిన్ను ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా అల్లుడు గారి దగ్గరికి వెళ్ళావు. అప్పుడు నువ్వు నిజంగానే అల్లుడు గారిని ప్రేమిస్తున్నావనుకున్నానే కానీ మోజుపడ్డావని అనుకోలేదు. అనగానే అమ్మా అనింది గుడ్లు ఉరిమి చూసి. అరవకు, అరిస్తే అస్సలు ఊరుకోను. నువ్వు కడుపుతో ఉన్నావని కొట్టలేదు, లేకపోతే ఆ చెంప ఈ చెంప వాయించేదాన్ని. నువ్వు నా కూతురని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. లేనిపోని ఆలోచనలు ఆయనకి తెప్పిస్తున్నావు. నువ్వంటే పిచ్చి ప్రేమ ఉంది కాబట్టి నువ్వు కలర్ తక్కువ, చూడ్డానికి చెండాలంగా ఉన్నా నీ రూపాన్ని లవ్ చేయలేదు, నీ మనసుని లవ్ చేశాడు. నువ్వు అందంగా ఉన్నావు అన్న నిజం తెలిసాక అల్లుడు గారు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆ విషయం నీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు. నాకు తెలుసు అల్లుడు గారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, కాదంటావా అని తనని చూస్తూ అడిగింది. అవునని తలుపుతూ తల కిందకి దించింది. అసలు మంచి చెడు తెలియని ఒక మనిషి ఎన్నో అందాలు ఆరబోస్తున్నా కానీ పైపైన తిరిగాడు కానీ ఎవరితో శారీరక సంబంధం పెట్టుకోలేదు. ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నాకేంటి, ఈ దేశం మొత్తం తెలుసు. ఫేక్ ఛానల్స్ ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ ఛానల్స్ అతని ఫ్యాన్స్ పెట్టారు. బల్దేవ్ మల్హోత్రా అంటే 80% ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్ బేస్ పెట్టిన ఛానల్స్ని ఒకసారి ఓపెన్ చేసి చూడు. అల్లుడు గారు లైఫ్లో ఏ ఒక్క రిమార్క్ లేదు. తన గురించి రూమర్స్ పుట్టించే వాళ్ళు తన మీద కుళ్ళుతో అతని మీద మోజుతో పుట్టిస్తున్నారే కానీ ఏ ఒక్క దాంట్లో నిజం లేదు. బాబు డైమండ్, అది నీకు అర్థం కాదులే. నీలాంటి చిట్టుబుర్రకి అంత పెద్ద ఆలోచనలు ఎలా వస్తాయి? నీ సంసారాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. మంచిగా మారిన భర్తని నీ చేతులారా నువ్వే ఆయన మనసు విరిచేశావు. ఒక్కసారి విరిగిపోతే అతగడం చాలా కష్టం. ఇంతకుముందు మనసు లేని రాయిలా ఎలా ఉండేవాడో మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే తయారయ్యాడు. నువ్వే చేశావు అలా. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? నీ కర్మ నువ్వే అనుభవించు. కోరి కష్టాలని తెచ్చుకున్నావుగా, అనుభవించు. ఇందులో నేను ఎలాంటి హెల్ప్ చేయలేను. డెలివరీ అయిన తర్వాత పుట్టింటికి వస్తానన్న ఆలోచన నీ మెదడులో ఉందేమో. వస్తే కాళ్ళు విరగొడతా, ఎటైనా వెళ్ళి చావవే అని కోపంగా చెప్పి వెళ్తుంటే, అమ్మా నేనేం తప్పు చేశాను? ఎందుకు అన్నేసి మాటలు అంటున్నావు? నేనేం పాపం చేశాను? నోర్మోయ్, చేసిందంతా చేసి ఏం తప్పు చేశానని మాట్లాడుతున్నావా?
అల్లుడి గారి మీద నింద వేసి ఏం తప్పు చేశానంటున్నావు? అడగడానికి సిగ్గుగా అనిపించట్లేదా కొంచెం కూడా? అమ్మా, నా ప్లేస్లో ఉండి ఆలోచించు. నేను ఉట్టి మనిషిని కాదు. నాలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో నీకు తెలుసు. అయినా కానీ అలా ఎలా మాట్లాడుతున్నావమ్మా? సిరి, ఈ స్టేజ్ నుండి ఇక్కడికి వచ్చాం. ఎలా ఉంటాయో నాకు తెలీదా? కాక మూడ్ స్వింగ్స్ వల్ల ఎవరైనా సంసారాన్ని కూల్చేసుకుంటారా? ఆ వీడియో చూసిన వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక్క క్షణం ఆగి ఆలోచించలేకపోయావా? నా భర్త ఇలాంటి పని చేశాడా లేదా అని కళ్ళ ముందు కనిపిస్తుంటే అలా ఎలా ఆలోచించాలి అంటూ అరిచింది. ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే దాన్ని నమ్మకం అంటారు. ఒక్క స్టెప్ నువ్వు ముందు వేసుంటే ఈరోజు ఇలా ఒంటరిగా మిగిలిపోయి ఉండేదానివి కాదు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే నీ భర్త నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకునేవాడు. నీ లైఫ్లో ఏం కోల్పోయావో తెలుసా? లగ్జరీ లైఫ్, తినటానికి తిండి, కట్టుకోవడానికి కాస్ట్లీ బట్టలు, పడుకోవడానికి లగ్జరీ బెడ్, ఇవన్నీ కాదు, ప్రేమని కోల్పోయావు. ప్రేమని గుర్తుపెట్టుకో. నీకెంత ఆస్తి ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం. ఆ జీవితం ఒక నరకప్రాయం. నీ ముందర ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా అలా ఎందుకు చేశావని నీ భర్తని ప్రశ్నించలేదు. ప్రశ్నించుంటే నీ అనుమానానికి ఆన్సర్ దొరికేది. కానీ అలా కాకుండా నిందించావు, నానా మాటలన్నావు. ఏం తప్పు చేయని వాళ్ళు ఇలాగే రియాక్ట్ అవుతారు. ఇక నువ్వు ఒక బొమ్మలాగా ఇక్కడ ఉండాల్సిందే. నువ్వెంత ప్రేమ చూపించినా లాభం లేదు. ఇప్పటికైనా నాతో వాదిస్తున్నావు కదా, రియలైజ్ అయితే అలా కూడా వాదించావు. ఒకవేళ అల్లుడు గారు అలా చేసి ఉంటే వదిలేస్తావా? ఏ సిచ్యువేషన్లో జరిగిందో అని అర్థం చేసుకొని ఉండాల్సింది. అదే నీ ప్రేమంటే. ఒక మనిషిని ప్రేమిస్తున్నామంటే వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేసేది కాదు, ఇస్తున్నాం అంతే. ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ప్రేమకి. గుర్తుపెట్టుకో. వాళ్ళు ఎలా ఉన్నా, ఏం చేసినా, ఆఖరికి తిట్టినా కొట్టినా, వేరే ఆడదానితో బ్రతికినా నిజంగా ప్రేమిస్తే నిందించలేము. ఎందుకంటే ఆల్రెడీ గుండెల్లో గుడి కట్టేస్తాంగా. ఏం చేసినా మనసుని సమర్థించుకుంటాం. ఇలా ఎందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వే అల్లుడి గారి దగ్గరికి వచ్చావు. నువ్వే పెళ్లి చేసుకునేలా ఆయన మనసు మార్చావు. ప్రతీదీ నీ వైపు నుండే జరిగింది కాబట్టి ఆయనని నిందించే హక్కు నీకు లేదు. ఇక ఇంతకంటే గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు రాదు. అర్థం చేసుకుంటే బాగుపడతావు, లేకపోతే నీ జీవితం సంకనాగిపోతుంది అనడానికి నిదర్శనం. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా నువ్వు ఒంటరిగా ఉండడం అర్థమైందనుకుంటా అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే అమ్మ అని పిలిచింది. ఏంటి అని వెనక్కి తిరిగి చూసింది. ఇంతకుముందు చెప్పావుగా, ప్రేమిస్తున్నామన్నప్పుడు ప్రేమ ఇచ్చేది కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అని. వాళ్ళేం చేసినా భరించాలని. మరి నా విషయంలో ఎందుకు భరించట్లేదు? ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నానని అల్లుడు గారు ఏనాడైనా చెప్పాడా? చెప్పలేదు కదా అని సూటిగా చూడగానే లేదు అని తల అడ్డంగా ఊపింది. ఇక తనకి ఆన్సర్ దొరికిందని అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి. వెళ్తున్న తల్లిని బాధగా చూసింది. నిజంగా నేను తప్పు చేశానా? ఆ వీడియో చూడగానే నా బావ నాకే సొంతం, వేరే ఆడదానితో ఎలా ఉంటాడు అన్న కోపం నన్ను నిలవనీయలేదు. చచ్చిపోవాలన్నంత బాధేసింది. నా బాధ ఎవరికి చెప్పాలి? నమ్మకం నమ్మకం అంటారు కానీ ఆ వీడియో చూస్తే ఎంత గొప్ప ప్రేమికులైనా విడిపోతారు అని ఏడుస్తూ కూర్చుంటే రంగమ్మ లోపలికి వచ్చి, అమ్మా, మీరేడిస్తే మిమ్మల్ని ఒక్కరినే అడవిలో వదిలేస్తానని చెప్పారు బాబుగారు అని చెప్పగానే గుడ్లు బయటకి పొడుచుకొచ్చి చూసింది రంగమ్మని. ఇదిగోండమ్మా, ఈ జ్యూస్ తాగి ట్యాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకోండి. అడవిలో వదిలిపెట్టి వస్తారా అంటే నేను చచ్చినా పర్వాలేదా? అవునని చెప్పమని చెప్పారమ్మా. అంటే నా మీద వాళ్ళకి ప్రేమ లేదు, లేదని చెప్పారు. అంటే రంగమ్మ బాబుగారితో ఫోన్లో మాట్లాడుతోంది. పాప అడిగే ప్రశ్నలు వింటున్న దక్ష్ రంగమ్మకి సమాధానం చెబుతున్నాడు. అవే మాటలు తనతో చెబుతోంది రంగమ్మ. మరి ఇన్ని రోజులుగా నా మీద ప్రేమ ఉన్నట్లు ప్రవర్తించాడుగా, మరి మీరు కూడా అలాగే నటించారు కదమ్మా, అందుకే బాబు కూడా అలాగే ప్రవర్తించాడు. అంటే ఈ విషయంలో రంగమ్మకు కూడా దక్షిత మీద కోపంగానే ఉంది. అందుకే ఇంకోటి యాడ్ చేసి చెబుతోంది. రంగమ్మ, నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? నన్ను నువ్వు కూడా అర్థం చేసుకోవా? ఎలా అర్థం చేసుకుంటానమ్మా? మా దక్ష బాబుని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఆయన పర్మిషన్ లేనిదే ఎవరిని ఈ ఇంట్లో కాలు కూడా పెట్టనివ్వలేదు. అలాంటిది మీరు ఈ ఇంట్లోకి వచ్చారో, స్వతంత్రంగా తిరిగారో, అయినా కానీ ఏమనలేదు.
ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నా కానీ సీరియస్గా ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? చాలాసార్లు నా ఇంట్లో నుండి వెళ్ళు అని తిట్టాడు కదా! మరి మీరు వెళ్ళిపోలేదేంటి? ఆయన తలుచుకుంటే మిమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం పెద్ద కష్టమా? చెప్పమ్మా అని అడుగుతుంటే నోట్లో నుండి మాట బయటకు రాలేదు దక్షితకి. ఒక రకంగా మీరుండడం ఆయనకిష్టమే కాబట్టే ఈ ఇంట్లో ఉన్నారు. అలా ఇష్టం లేకపోతే కాంపౌండ్ వాల్ కూడా దాటలేరు. మీ మీద అసహ్యం ఉన్నప్పుడే రీటా మీ మీద మర్డర్ అటెంప్ట్ చేసిందని తనకి నరకం చూపించి చంపేశాడు. అలాంటిది అని ఆగిపోయింది. ఇక ఆలోచించుకోమని ఇండైరెక్ట్గా చెప్పి రంగమ్మ మాటలకి ఒక్కసారిగా ఉలిక్కి పడింది దక్షిత. ఓ మై గాడ్, ఇదంతా నిజమా? మీకు ఇంకో విషయం చెప్పనా అమ్మా? మీ విషయంలో తన కన్న తండ్రిని కూడా చూడకుండా పూర్తిగా వీల్ చైర్కి అంకితం చేశాడు. ఆ విషయం మీకేనాడైనా చెప్పాడా? అంటుంటే షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది. మీరొచ్చిన కొత్తలోనే మీ అందానికి కాకుండా మీరు చేసే వంటలకి ఎప్పుడో పడిపోయాడు. ఎంత ఇష్టంగా తినేవాడు నేను గమనించాను. ఆయనకి బాక్స్ తీసుకెళ్ళినప్పుడు ఖైరా మిమ్మల్ని అవమానించిందని తనకి మూవీ ఆఫర్స్ రాకుండా చేశాడు. అతని దగ్గరికి కూడా రానివ్వలేదు. కైరా రీటా దక్షకి చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళని కూడా చంపడానికి వెనకాడలేదు. అది మీ విషయంలో. ఇంకో విషయం ఏంటంటే ఇంటికి వచ్చిన కైరా రీటా వాళ్ళతో ఎప్పుడు జస్ట్ ముద్దుల వరకే ఉండేవారు. ఎప్పుడు శరీరాన్ని పంచుకోలేదు. కానీ మీరొచ్చిన తర్వాత ఆ ఛాన్స్ ఎప్పుడు వాళ్ళకివ్వడమే మానేశాడు. మరి అదెందుకో నాకు తెలీదు. ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఎన్నిసార్లు రీటా కైరా ఈ ఇంటికి రాలేదు? వాళ్ళు ఒకసారి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే విన్నాను. అప్పుడు మీరు అందంగా లేరు, కలర్ తక్కువలా చాలా అందహీనంగా ఉన్నారు. నాకు తెలిసి బాబుగారు మీ అందానికి చూసి పడిపోలేదు, మీ మనసుని చూసి పడిపోయారు. ఆ మనసు మునుపటి దక్షితలా లేదని కోపం పెట్టుకున్నాడు. అంతే, ద్వేషించట్లేదు. చిన్నవి చేసి ద్వేషం లేదని నువ్వెలా చెబుతావు అనింది. ఎందుకంటే ఇంత కేర్గా చూసుకోడు కదమ్మా. ఇదంతా తన బేబీ కోసం చూసుకుంటున్నాడు అనింది దక్షిత. ఆమె అలా అనగానే వెటకారంగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది రంగమ్మ. వెళ్తున్న తనని బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉంది దక్షిత. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.